अवतार मेहर बाबा की जय। ప్రీతమ మెహర్ ప్రభుకి జై. ఓల్డ్ శ్రీకాకుళం వారి ఆన్లైన్ గ్రూప్ లో సహవాస జరుపుకునే మహద్భాగ్యాన్ని ప్రీతముడు మనకు ప్రసాదించారు. ప్రీతమునికి జై బాబాలు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటిగా బాలరాజ్ గారు నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాలరాజ్ గారు జై బాబా. और मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప महिनि जनिंచిన मानव रूप इह पर आनंद जीवनमेव इह पर आनंद जीवनमेव। भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గం అంతరింపగా హరిషడ్ వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय बाबा अंडी। జై బాబా బాలరాజు గారు చక్కగా ప్రార్థనా గీతంతో బాబాను ఆహ్వానించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు చిన్నక్క శారదా ప్రసాద్ గారు, తర్వాత లలిత కుమారి గారు రెడీగా ఉండండి. అక్క జై బాబా. జై బాబా అమ్మ జై బాబా అందరికీ జై బాబా। అవతార్ మెహర్ బాబా की जय। పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహరనుచు తపింతును పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై స్వరమది నాకు వరమై నేడు స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే
అహరహమునే స్మరణములోనే అహరహమునే స్మరణములోనే చరించేను తరించేను నీ తలపులతో పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై నిన్ను కనలేని కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను కనలేని కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను చేరగలేని జన్మది ఎలా పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై అభయమునసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు అభయమునసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు దర్శించేను దరి చేరేను దర్శించేను దరి చేరేను ప్రేమ భిక్ష ప్రసాదింప అర్థించేను పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై మెహర్ మెహర్ శ్రీ నామ స్మరణ వరమే నాకు దివ్య సనాతన మెహర్ మెహర్ శ్రీ నామ స్మరణ వరమే నాకు దివ్య సనాతన తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే సఖుడవు నీవే సన్నిధానమును చేర్చే నాథుడ నీవే పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహరనుచు తపింతును పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై అవతార్ మెహర్ బాబా की जय जय बाबा माँ थैंक यू జీవబ చిన్నక మొట్టమొదటి సంకీర్తన ఎంతో అపురూపమైన కీర్తన అతని పాదాల వద్ద నాకు చోటు దొరికింది అనే కీర్తన ఎంతో చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు లలిత జయబాబా లలిత కుమారి గారు, తర్వాత అన్నయ్య రామచంద్ర గారు రెడీగా ఉండాలి. జయబాబా అండి సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి. పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మ
పలుకాడని ఓ పరమాత్మా నీ పలపే మధురం సర్వాత్మా సద్గురు సేవిత వందిత రూపాసుర చిర సుందర సుమధురాస సద్గురు సేవిత సుందర రూపాసుర చిర సుందర సుమధురహాస జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో దైవమై కలి దైవమై అరుదించినావయ్యా ప్రేమవై నా సర్వమై కనిపించినావయ్యా దైవమై కలి దైవమై అరుదించినావయ్యా ప్రేమవై నా సర్వమై కనిపించినావయ్యా నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రంగా నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రంగా జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ పాట హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట నడవడి సరిగా లేకున్నా మెహరొకటే నా తలపన్నా నడవడి సరిగా లేకున్నా మెహరొకటే నా తలపన్నా జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో పాడగా మరి పాడగా గొంతెండిపోతుంది వేడగా కొనియాడగా హృది పండిపోతుంది పాడగా మరి పాడగా గొంతెండిపోతుంది వేడగా కొనియాడగా హృది పండిపోతుంది కాయం గాయము అయింది గాయము గేయము రాసింది కాయం గాయము అయింది గాయం గేయము రాసింది జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో పాటలోని పాటలోనే లీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వే ప్రాణమవ్వాలి పాటలోని పాటలో నే లీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వే ప్రాణమవ్వాలి మెహర స్త్రీ భావ స్త్రీ నీవే కాదా కావ్య స్త్రీ మెహర స్త్రీ భావ స్త్రీ నీవే కాదా కావ్య స్త్రీ జయ హో జయ హో జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా సద్గురు సేవిత వందిత రూపాసుర చిర సుందర సుమధురహాస సద్గురు సేవిత వందిత రూప సురుచిర సుందర సుమధురహాస జయ హో జయ హో
జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో అవతార్ మేర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమార్ గారు జై చక్కని సంకీర్తన, జయ జయ నాదాలతో దివ్య ప్రీతంనికి జయ జయ ధ్వనులు వినిపిస్తూ చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు జై అన్నయ్య రామచంద్ర గారు, తర్వాత డిఆర్కే శ్రీని గారు. అన్నయ్య జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీవు లేక మెహరు మేము లేనలేము, నీవు లేని మేము మేము కానే కాము, నీవు లేక మెహరు. మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగమాలో, మనసనేదలేని మార్గమేదో చూపి, మనసనేదలేని మార్గమేదో చూపి, మనిషిని దైవంగా మార్చేది నీవు, నీవు లేక మెహరు మేము లేనలేము, నీవు లేని మేము మేము కానే కాము, నీవు లేక మెహరు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు, నీవు లేక మెహరు మేము లేనలేము, నీవు లేని మేము మేము కానే కాము, నీవు లేక మెహరు. హృదయ తలుపు నీకై తెరిచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. హృదయ తలుపు నీకై తెరిచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు సదా ఉంది నీలో, వృధా మాట కాదు సదా ఉంది నీవు. ఊపిరి రూపాన ఉన్నది నీవు, నీవు లేక మెహరు మేము లేనలేము, నీవు లేని మేము మేము కానే కాము, నీవు లేక మెహరు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా కా అందరికి జై బాబా. జై బాబా అన్నయ్య. చక్కని కీర్తన. బాబాతోనే మనముతోనే బాబా. ఎంత చక్కని కీర్తన, అంతే చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు డిఆర్కే శ్రీను గారు, తర్వాత మెహర్ మాయ గారు రెడీగా ఉండండి. శ్రీను జై గారు జై బాబా. బాబా. జై బాబా.
శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय। ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ఆటలాట వేడుక బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మేలు కొలిపి మనసులు ద్రోచి మేలు కొలిపి మనసులు ద్రోచి మాయమైతివి మాయగా బాబా మాయమైతివి మాయగా బాబా 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 ప్రేమ నీవని ప్రేమించమని ప్రేమమైకము లోమము ద్రోచి ప్రేమ నీవని ప్రేమించమని ప్రేమమైకము లోమము ద్రోచి నీ పాటలతో నాకు పనేమని నీ పాటలతో నాకు పనేమని మౌనముండుట న్యాయమా బాబా మౌనముండుట న్యాయమా బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా నీ అవతరణము మాకొక వరము నీ సేవే మా జీవిత గమ్యము నీ అవతరణము మాకొక వరము నీ సేవే మా జీవిత గమ్యము క్షణమొక యుగముగా నీ స్మరణముతో క్షణమొక యుగముగా నీ స్మరణముతో మరణించుటే మా ఆశయం బాబా మరణించుటే మా ఆశయం బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై
వేడుక బాబా ఆటలాడుట వేడుక బాబా బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి శ్రీను గారు. చక్కని భావమున్న సంకీర్తన. ప్రియుడు, ప్రేమికుడు, ప్రియతముడు అన్ని తానే అంటూ చక్కగా కీర్తించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మాయ గారు జై బాబా, తర్వాత జై బాబా శర్మ అండి. గారు రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతార స్వరూపుడు శ్రీ మేరు సేవింప చింతేల మనసా పువ్వుల కరలేదు పూజింప పని లేదు ధూప నైవేద్యము ప్రసక్తి లేదు ప్రేమొక్కటే చాలు ప్రేమించుటే చాలు ప్రేమొక్కటే చాలు ప్రేమించుటే చాలు దేవదేవుని చేరి దివ్య ప్రేమను పొంద శ్రీ మేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతార స్వరూపుడు శ్రీ మేరు సేవింప గుళ్ళు గోపురములను కట్టించ పని లేదు నిర్మలా హృదయమున నీలోని కొలువుండు గుళ్ళు గోపురములను కట్టించ పని లేదు నిర్మలా హృదయమున నీలోని కొలువుండు మూడు పూలు లేవు ముక్కుల కరలేదు ముడుపులు లేవు ముక్కుల కరలేదు మనకొక్కటే మనము ఇవ్వగల ద్రవ్యంబు శ్రీ మేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతార స్వరూపుడు శ్రీ మేరు సేవింప పదిలముగా మేరుని మనసులో ఉంచావు బలహీనతలను దగ్గరకు రానీకు పదిలముగా మేరుని మనసులో ఉంచావు బలహీనతలను దగ్గరకు రానీకు అహమును అణచి మేరుని గాంచి అహమును అణచి మేరును నిగాంచి మనసులో మేరుని ధ్యానించు నిత్యము శ్రీ మేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతార స్వరూపుడు శ్రీ మేరు సేవింప చింతేల మనసా
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. థ్యాంక్ యూ అన్న గారు. జై బాబా. మీకు కూడా జై జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి. మెహర్ మాయ గారు చక్కని సంకీర్తన, ఏ చింతనలు లేకుండా ఆయన చెంతనే ఉండాలనే భావం ఉన్న కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు జై బాబా, తర్వాత చిన్న సంకీర్తనకు పద్మావతి గారు రెడీగా ఉండాలి. जय मेहर बाबा। జై अवतार బాబా. मेहर अवतार मेहर बाबा की जय। प्रेमिका मेहरू प्रेमिका मरुगकु प्रभु नाम में। प्रेमिका मेहरू प्रेमिका इह सुखमुलपై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం। ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం। మెహరే నిత్యం మెహరే సత్యం మెహరు చరణమే నీకు శరణ్యం। ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే। కపటమునకు కడు దూరం దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం। కపటమునకు కడు దూరం దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం। ప్రేమ వినా నాకేదియు బలదని ప్రేమ భిక్షనే కోరుము నిరతరం। ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే। మౌనముగానే దోచను హృదయం మేలుకొల్పనిలా వెలసిన దైవం। గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికే సర్వం। ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే। ప్రేమికా మెహరు ప్రేమికా। అవతార్ మెహర్ బాబా की जय। జై మెహర్ బాబా అరుణ గారు, థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా। జై బాబా అండి. శర్మ గారు చక్కని సంకీర్తన, మీరు అంతే చక్కగా వినిపించారు. ప్రియతమునికి మీకు జై బాబా. ఇప్పుడు పద్మావతి గారు జై బాబా, తర్వాత జై బాబా। వెంకట్రావు గారు కూడా ఒక చిన్న సంకీర్తనతో రెడీగా ఉండండి. పద్మావతి अवतार గారు జై బాబా. मेहर बाबा की जय। प्रिय बाबा मेहर बाबा, प्रिय बाबा मेहर बाबा, ప్రార్థింతుము మా వృత్తిని కనుమా। అర్థింతుము మా అంజలి గునుమా। ప్రియ బాబా మెహర్ బాబా, కలుష కాఠిన్య కాపట్ల జగతి కరుణ సుధారస కావక నుంచి మానుష వేషము మమతను బూని మానుష వేషము మమతను బూని మౌనముతో మనసు దోచితి। ప్రియ బాబా మేరు బాబా, ప్రార్థింతుము మా వృద్ధిని కనుమా। అర్థింతుము మా అంజలి కొనుమా। ప్రియ బాబా కొదువ లేకుండ కృంగొత్త ప్రేమ, కొదువ లేకుండ కృంగొత్త ప్రేమ కలుగని ఎడల
దీవించు ప్రభువా కలుగని ఎడల దీవించు ప్రభువా మోహము వీడి ప్రేమను బోని మూతముతో మనోట నేర్పుమా ప్రియ బాబా మేహర్ బాబా ప్రార్థింతుము మా వృతిని కన్నుమా ఆర్ధింతుము మా అంజలి కొనుమా ప్రియ బాబా మేహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అరుణ. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. శ్రావ్యమైన కీర్తన చక్కగా వినిపించారు ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. వెంకట్రావు గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతారమూర్తి వినివే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతారమూర్తి వినివే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురా అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కార రహిత పరమానంద భరితం సంస్కార రహిత పరమానంద భరితం నీలో నామము చేర్చవా ఓ మెహ అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అమ్మ. చక్కని కీర్తన మీరు అంతే చక్కగా వినిపించారు. మన జీవితాలకు దర్శకుడు నిర్మాత అంతా మన ప్రియతముడే. చక్కని కీర్తన. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మనము హృదయ స్పందనలు అనే పుస్తక పఠనం చేసుకుందాము. చివరగా అపరవనయ్య గారి సహారతితో ఈ రోజటి కార్యక్రమము ముగించుకుంటాము. అందరికీ జై మెహర్ బాబా. ఈ హృదయ స్పందనలు పుస్తకము మనకు శ్రీమతి లతా విష్ణురావు గారు అందించారు. లతా విష్ణురావు గారికి నౌషర్వాన్ గారు గ్లో పత్రికలోని కొన్ని బాబా జీవితం అందలి కొన్ని సంఘటనలు, ఆయన తిరిగిన కొన్ని ప్రదేశాల గురించి
వివరిస్తూ శ్రీమతి లతా విష్ణురావు గారు మనకు ఈ హృదయ స్పందనలో పుస్తకము అందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కొన్ని సంఘటనలు మనము తెలుసుకుందాము. అందరికీ జై బాబా అండి. శామ్ కోహిన్ అనే పాశ్చాత్య ప్రేమికుడు బాబా చేతి స్పర్శ గురించి మనకు ఇలా వివరిస్తున్నారు. 1932 వసంత ఋతు సమయంలో కాలిఫోర్నియాలో నాకు బాబాను సందర్శించే భాగ్యము కలిగింది అంటూ శామ్ కోహిన్ చెప్తున్నారు. కొన్ని వందల మంది ఆయన దర్శనార్థం వేచి ఉండటంతో నాకు ఒక్క క్షణకాలం మాత్రం దర్శించుకోవడానికి అనుమతి లభించింది అంటున్నారు. నేను గదిలోకి ప్రవేశించగానే నా ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ బాబా కూర్చొని ఉన్నారు. ఆ ముఖము మనోహరంగాను నిర్మలంగాను ప్రకాశవంతంగాను ఉంది. ప్రేమ కరుణ పొంగి పొరలుతున్న ఆ కళ్ళెలో నా బాబా నా వంక చూసి నా చెయ్యి పట్టుకున్నారు. హృదయమంతా ఉప్పొంగిన మమత ఆయన చేతివేళ్లలో ప్రవహిస్తున్నదా అన్నట్లుంది ఆయన స్పర్శ. నా శరీరం అంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయ్యింది. ఆయన నా వైపు చూసిన చూపు మానవులు ఒకరినొకరు చూసుకునే చూపు కాదు. ఆయన చేతి స్పర్శ మానవులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకునే తీరు కూడా కాదు. ఆ చూపులో ఆ స్పర్శలో ఏ భాషకి అందని భావం ఉంది. భగవంతునకు మానవులకు మధ్యనున్న తెరను తొలగింపజేసే శక్తి ఉన్నది దానికి. నా శరీరము ఎంతో తేలికై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. ఆ తేలిపోవడంలో అనిర్వచ్యమైన ఆనందం పొందాను అంటూ చెప్తున్నారు శామ్ కోహిన్. ఏ భాషకు అందని భావం ఉంది. బాబా మండలిలో ఒకరైన ఛాంజీ బాబా నడిపిన ప్రేమాశ్రమం గురించి మనకు ఈ విధంగా తెలుపుతున్నారు. అది 1947 సంవత్సరం నాటి మాట జరిగిన విషయం. మత పాఠాలు చెప్పే తరగతులలో బాలరునంతా దివ్య ప్రేమానుభూతికి సంసిద్ధులను చేశారు టీచర్లు. మరాఠీ, గుజరాతీ, పార్సీ టీచర్లు ముగ్గురిని బాబా తన క్యాబిన్ లోనికి ఆహ్వానించారు. అప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉన్నారు, రావాల్సిందని కబురు పెట్టారు. పిల్లలు ఆధ్యాత్మిక పాఠాలు చెప్పడం మాని మిగిలిన 40 వారిని ధ్యానించమని చెప్పాడు. ఆ విధంగా బాబా బాలురంతా ధ్యానం చేస్తూ ఉంటే టీచర్లు ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. 10 నిమిషాలు గడిచేటప్పటికి ఒకరిద్దరు పిల్లలు కన్నుల నిండి నీరు కారుతూ కనబడింది. కొంతసేపటికి వారు బెక్కడం మొదలుపెట్టారు. మొట్టమొదట ఒకరిద్దరిలా ఉన్నారు. తర్వాత అందరూ బాబా 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 అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టారు. టీచర్లకందరికీ ఆశ్చర్యం అయ్యింది. కొండ మీద ఏడుస్తున్న ఏడుపులు దిగువ మెహరాబాదుకు కూడా వినిపించి మండలి వారు మరియు దారిన పోయేవారు కారణం ఏమిటని అడగడం మొదలుపెట్టారు. ఈ విధంగా 20 నిమిషాలు ఈ ప్రేమ నాటకం జరిగిన తర్వాత అందరూ ఏడవటం మానండి అని బాబా ఆజ్ఞ జారీ చేశారు. ఆ ఆజ్ఞ ఏదో మంత్రంలాగా పనిచేసింది. బాలురు నెమ్మదిగా ఏడుపు మానారు. ఈ అపూర్వ సంఘటన చూసిన టీచర్లకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. 1 గంట ఆధ్యాత్మిక పాఠాలు చెప్పిన తర్వాత భోజనాలకు గంట మ్రోగింది. అందరూ సుష్టుగా భోజనం చెయ్యండి అంటూ బాబా ఆజ్ఞ ఇచ్చారు. పిల్లలను భోజనాల గదికి తీసుకెళ్లారు. కానీ ఏ ఒక్కరికి కూడా తినాలనే ఇచ్చ లేదు. పిల్లలను కడుపు నిండా తినమని చెప్పిన బాబా యాజమాన్యం వారిని బలవంతం చేసి తినిపించవద్దు. వారంతా ఆనందాతిశయంలో మునిగి ఉన్నారు అని కబురు పెట్టారు. రాత్రి పడుకునేటందుకు గంట మోగుతూనే పిల్లలంతా పక్కల మీద పడుకున్నారు. కానీ
చాలా మంది బెక్కుతూనే ఉన్నారు. మర్నాడు ఉదయం పిల్లలంతా అన్య మనస్కంగా ఉన్నారు. చదువు మీద కానీ ఆటల మీద కానీ శ్రద్ధ చూపటం మానేశారు. తినాలనే వాంఛ కూడా లేదు వారికి. బ్రతిమిలాడి తినిపించాల్సి వచ్చేది. లేకుంటే నీరస పడిపోతారని ఎంతసేపు బాబా క్యాబిన్ కు ఎదురు వెళ్ళి నిల్చుంటూ ఉండేవారు. కొంతమందిని బాబా స్వయంగా తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసిన మహర్షులు ఏ ఆధ్యాత్మిక స్థితినైతే పొందుతారో అటువంటి ఉన్నత స్థితిని గురు కృప వల్ల ఈ పిన్నవారు పొందగలిగారు అంటూ చాంజీ తెలుపుతున్నారు. పిల్లలలో వచ్చిన మార్పు వాళ్ళ ముఖాలలో ప్రతిబింబిస్తూ కనిపించింది. వారి కళ్ళు దీప్తివంతంగా మారాయి. వారి ముఖాలలో దివ్య తేజస్సు తాండవమాడసాగింది. వారి యందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడింది. క్లాసులో పాఠాల మినహా టీచర్లు వారితో ఏమీ మాట్లాడకూడదన్నారు బాబా. బాబా సాన్నిధ్యంలో పిల్లలు 1 గంట గడిపారు. మిగతా వేలంతా తమ ప్రియతముని తలుచుకొని విరహ వేదన అనుభవిస్తూ ఉండేవారు ఆ చిన్నారులు. ఎంతసేపు తమ ప్రియతముని సాన్నిధ్యంలో ఉండాలనే తపన పడుతూ ఉండేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 10 మంది ఇట్టి దివ్యానుభూతి చెందడం చరిత్రలోనే ఎక్కడ లేదు అంటూ చెబుతున్నారు. వారిలో అబ్దుల్లా అవాసి అనే 15 సంవత్సరాల ముస్లిం బాలుడు ఉండేవాడు. అతడే మెహర్ బాబా దివ్య కృపకు పాత్రుడైన మొట్టమొదటి విద్యార్థి. అతనికి చదువు మీద చాలా శ్రద్ధ. బాబా గారి ఉపదేశాలు కానీ మతపరమైన ఉపన్యాసాలు కానీ అతనికి అంతగా ఇష్టం ఉండేవి కావు. మొదటి 2 నెలలు ఆ క్లాసులకు రాకపోయినా ఊరుకుండేవాడు. తర్వాత బాబా అతనిని నెమ్మదిగా ఒప్పించి క్లాసులకు రప్పించారు. అతడు క్లాసులకు వచ్చిన 2-3 రోజులకే హఫీజ్, షాంసాయి, టార్జీజ్ కవితలలో నుండి తొంగి చూసే దివ్య ప్రేమకు ఆకర్షితుడయ్యాడు. ఒక ఆదివారం ఉదయం బాబా 5 కలిపి హ్యాపీ వ్యాలీ కి వెళ్ళారు. అక్కడ మండలి వారితో మాట్లాడుతున్న వారల్లా బాబా మధ్యలో ఆగిపోయి మెహరాబాదులో ఏదో జరుగుతుంది అన్నారు. మెహరాబాద్ చేరేటప్పటికి అబ్దుల్లా ఉన్నట్టుండి మూర్ఛపోయాడని తెలివి వచ్చిన తర్వాత బాబా బాబా అంటూ ఏడుస్తున్నాడని చెప్పారు. బాబా వెంటనే ఆ పిల్లవాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో కౌగిలించుకొని ఏడుపు మానమని చెప్పారు. ఆ అబ్బాయిని అతని గదిలోకి తీసుకువెళ్ళి పరుండజేశారు. అప్పటి నుండి అబ్దుల్లాలో మార్పు వచ్చింది. ఒకరోజు బాబా మండలి వారికి పిల్లలకు ఆధ్యాత్మిక బాట గురించి విశదీకరిస్తూ ఉంటే అబ్దుల్లా బాబా బాబా అంటూ నేల మీద పడి కొట్టుకొని స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ కు చూపిస్తే ఏమీ జబ్బు కనబడటం లేదన్నాడు ఆయన. 4 రోజులలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. 4 రోజులలా స్పృహ లేకుండా పడి ఉన్నాడు. కానీ ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. ఈ విధమైన స్థితిలో అతనికి బాబా యొక్క అనంత స్థితి లేశమాత్రం అనుభవంలోకి వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత అతనికి ప్రతి చోట బాబా కనిపిస్తూ ఉండేవారు. బాబా తర్వాత ఈ స్థితిని గురించి ఆత్మ పరమాత్మను ముఖాముఖి ఈ స్థితి 6వ భూమిక స్థితి అంటూ చెప్పారు బాబా. హ్యాపీ వ్యాలీ గురించి బాబా చాంజ్ ఇలా వ్రాసారు. ఒకరోజు ఉదయము మేమంతా కలిసి హ్యాపీ వ్యాలీకి పాడుపడ్డ మసీదు చూడడానికి వెళ్ళాము. బాబా తన మండలితో కలిసి నవజీవనంలో ఆఖరి దినం ఇక్కడే గడిపారు అంటూ చెప్తున్నారు. దక్కన్ పీఠభూమిలోని ఆ భాగం కొద్ది మేర ఎడారి ప్రాంతం. ఆ ఎడారికి ఒకవైపునున్న కొండలపై నుండి చిట్టడివి ఈ హ్యాపీ వ్యాలీ. మొట్టమొదటి దినాలలో బాబా తన మండలి వారితో కలిసి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత
పాశ్చాత్యులను వారి వారాంతర సెలవు దినాలు గడపడానికి ఇక్కడికి తీసుకువచ్చారు. రామావతారంలో రాముడు సీతతో కలిసి ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడట అంటున్నారు. పాతాళ గంగ వలన అక్కడ అంతా పచ్చ పచ్చగా ఉంటుంది. రాముడు సీత ఈ ప్రాంతాలలో తిరుగుచుండగా సీతకు దాహం వేసిందంట. రాముడు అక్కడున్న రాతిని బాణంతో కొట్టగా పాతాళ గంగ పైకి చిమ్మిందని కథ ఒకటి చెప్తూ ఉంటారు. అందువల్ల హిందువులు ఈ హ్యాపీ వాలిని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. రాముడు బాణంతో కొట్టిన రాతిని మాకు చూపి అక్కడ ఉన్న హిందూ దేవాలయానికి తీసుకెళ్లారు ఈ రుచి గారు. అక్కడి యాత్రికులు దేవాలయం గుండా ప్రవహించే నీటిలోని నీరు తీసుకొని ఆ రాతి మీద పోసి పూజిస్తున్నారు. ఇరుచ్ అది చూపుతూ దాని అసలు భావం తుచ్చమైన కోరికలను కడిగి వేయటం అని. కానీ ఈ ప్రజలు పై ఆచారాలకు ప్రాధాన్యతనిస్తూ ఏదో అదొక అలవాట్లాగా చేస్తూ అసలైన భావాన్ని మర్చిపోతున్నారు అన్నాడు. అక్కడున్న ఒక బంగ్లా బ్రిటిష్ అధికారులు ఉండేది. అది మొఘలాయుల కాలం నాటి బంగ్లా. ఆ బంగ్లా లోపల మెట్లున్నాయి. అవి కూడా డాబా మీదికి వెళ్తాయి. అక్కడి నుండి చూస్తే కొండంత చింత తూపులతో నిండి కనబడుతుంది. ప్రారంభ దినాలలో బాబా పైసా లేని పకీర్లలాగా ఉండేవారని, మండలి వారితో కలిసి రాత్రుళ్ళు ఈ కటిక నేల మీద పరుండేవారని చెప్పాడు ఈరోజు. బాబా ఛాంజ్ ఇంకా కొన్ని విషయాలు ముచ్చటిస్తూ ఏకాంతవాసం కొండ గురించి ఈ విధంగా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ రోజు మేమంతా ఏకాంతవాస కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రదేశంలోనే బాబా నవజీవనము ఆఖరి రోజులు గడిపి మనోనాశుతో అంతం చేశారు. వారు మానవ శరీరధారి అయ్యున్న కాలంలో తుది 2 సంవత్సరాలు ఆయన తన కార్యక్రమంను ఏకాంతవాసంలో ఉండి ఇక్కడే గడిపారు. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉంది. చిన్న కాలిబాట మాత్రం ఉంది. అది కూడా మెలికలుగా ఉంది. ఆ కాలిబాట కొద్దిగా పక్కకు వెళ్ళినా కొండవాలులోనికి జారిపోతాము. కొండపైన ఎక్కి చూస్తే ఆకాశపు టంచులు కనబడుతున్నట్లుగా ఉంటాయి. కొండ మీదనున్న అత్యున్నత శిఖరంపై బాబా పగటిపూట తన కార్యక్రమం నెరవేర్చుకున్న క్యాబిన్ లేక గది ఉంది. దానికి కొద్దిగా కిందిగా రాత్రులు గడిపేవారు బాబా. 1967, 1968 మధ్యన 1.5 సంవత్సరాల కాలం బాబా ఏకాంత వాసం చేశారు ఆ ప్రదేశంలో. అదే ఆఖరి ఏకాంతవాసం. అప్పుడు బాబా ఇలా అన్నారు: ఈ విశ్వము యొక్క రాత అంతా ఏకాంతవాసంపై ఆధారపడి ఉంది. మానవ జాతి యొక్క విముక్తి నా అవతార ప్రకటనపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇంకా ఆదికే ఇరానీ ఒకసారి పూజల గురించి మాట్లాడుతూ చాలా మందికి ఒక అనుమానం పీడిస్తుంది. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా దేహం చాలించారు కదా, ఇప్పుడు నిరాకారుడైన భగవంతుని పూజించటం సమంజసం కదా అని. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజించవచ్చు. అనేక మంది దేవుళ్ళను ప్రజలు పూజిస్తూ ఉంటారు. వారి విశ్వాసాన్ని బట్టి వారికి ఫలితాలు కనబడుతుంటాయి. బాబా ఈ విధంగా అన్నారు: నిరాకారుడైన ఆ భగవంతునికి అర్పించే పూజ సశరీరధారి అయిన ఆ నిరాకారుని మరొక భాగమై ఈ భూలోకంలో ఆయన కర్తవ్య నిర్వహణకు ఏ తెంచిన అవతారునికే చెందుతాయి. అందువలన అవతారుని పూజిస్తే అది ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అవతారుడు సజీవుడనైన నేను దేహం చాలించినంత ఆ ఫలితంతో తేడా ఉండదు. అవతారుడు ఎప్పుడు సర్వశక్తివంతుడు అని బాబా చెప్తున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి.
మనము హృదయ స్పందనల నుండి కొన్ని విషయాలను తెలుసుకున్నాము. మళ్ళీ వారం మరికొన్ని తెలుసుకుందాము. అందరికీ జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు అన్నయ్య గారి హారతితో ఈ రోజుటి కార్యక్రమము మనము ముగించుకుంటాము. అప్పారావు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Created the creationless you are. Truth and whose body's divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of the world wheel that bears me on today. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. These incense is my love, from my heart. Wish to please you, I have share from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి అరుణ గారు, జై బాబా, అందరికి జై బాబా. ఇక్కడ మన సురేష్ ఇంటికి వచ్చామండి. ఇక్కడ రాఘవ నేను ఇద్దరం కలిసి పాడాము ఆర్తి. జై బాబమ్మ. జై బాబా. జై బాబా. రాఘవకు మీకు ఇద్దరికి జై బాబా. బాబా బాబా అక్క. ప్రేమతో మీ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. రాఘవ జై బాబా. అనుకోకుండా వచ్చినా థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. బాబా జై ఇస్తారు బాబా. మనకు అవకాశాలు అంతే. ఓకే రైట్. జై జై బాబా బాబా అండి. అండి. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. అందరికీ జై అరుణ బాబా. గారు మీకు జై బాబా చెప్తున్నాడు, ఇంకో ఆయన వినండి. అందరికి జై బాబా. వదినా జై బాబా, వాసుని మాట్లాడుతున్నా. జై బాబా వాసు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా వదినా, జై బాబా. జై జై బాబా మెహర్ అందరికి. బాబా, వాసు గారు, రాఘవ గారు, అప్పారావు, జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అప్పారావు గారు, రాఘవ, వాసు. अरे भैया 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 बाद में बात करेंगे। क्लोज एंड मैं मिलाऊंगा आपको। ये क्लोज एंड जय बाबा। ఓకే ఓకే. నందమూరిపురంగా కూడా పిలుస్తుంటారు. అయితే ఈ పేరు శాశ్వతంగా నిలపాలని అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. కేంద్ర అభివృద్ధి విషయంలో బాలకృష్ణ సీరియస్ గా పనిచేస్తున్నారని ప్రజలు అంటున్నారు. పుర ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా తీరుస్తున్నారట. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014-2019 వరకు నియోజకవర్గంలో తాగు సాగునీరు అందించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2020 బయటికి వెళ్ళాలి.